నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. కరీంనగర్లోని స్థానిక పద్మావతి ఫంక్షన్ హాల్లో తెలంగాణ షార్ట్ ఫిలిమ్స్ ప్రొడ్యూసర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్ఎస్ నంద, కీర్తిలత హాజరయ్యారు. గౌరవ అధ్యక్షులు పొన్నం రవిచంద్ర, అధ్యక్షులు అశోక్రావు, ప్రధాన కార్యదర్శి సయ్యద్ జాకీరుద్దీన్, ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ని ఎన్నుకున్నారు. సభకు ముందుగా జ్యోతి ప్రజ్వాలన చేసిన భీమదేవరపల్లి బ్రాంచ్ చిత్ర నిర్మాత బత్తిని కీర్తిలత గౌడ్ సభను ప్రారంభించారు. దీపం ఎల్లెడలా ప్రసరిస్తుంది సమాజంలో ఉన్నటువంటి ఆవిష్కరణ అవుతున్నటువంటి సందర్భంగా నిర్మాత చిత్రసీమకు జీవనదాత, ఒక మంచి టైటిల్, నిర్మాత చిత్రసీమకు జీవనదాత. జీవనదాత గట్టిగా తప్పట్లేదు, ఎందుకంటే నిర్మాత లేకుంటే చిత్రాలు లేవు, చిత్రాలు నిర్మించబడకుంటే ఎవరికి పేరు ప్రఖ్యాతులు రావు. అందుకే నిర్మాత చిత్రసీమకు జీవనదాత అనేటువంటి ఆలోచనతో సాంగ్ ఆవిష్కరణ పోస్టర్ను రిలీజ్ చేస్తున్నారు. వేదిక మీద ఆర్ఎస్ నందా గారు, అలాగే మల్లారెడ్డి గారు, ఐదు రమేష్ గారు. ఉద్యమాలకి గడ్డ అంటారు, అలాగే కళాకారులకు కూడా ప్రతి ఒక్క కళ ఇక్కడి నుంచే పుట్టింది. రైటర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, ఇందాక పెద్దలందరూ చాలా విషయాలు మాట్లాడారు. అలాగే ఇక్కడి నుంచి చాలా చాలా కళలు పుట్టాయి. మనకి ఇప్పుడు ప్రొడ్యూసర్స్ గా కూడా ఈ వెల్ఫేర్ అసోసియేషన్ ని ప్రారంభించడం అనేది ఒక యూనిటీగా ఉండి, ఏదైతే ఒక్కరం అయితే ఏం సాధించలేము, ఒక యూనిటీగా అయితే ఏదైతే వెల్ఫేర్ అసోసియేషన్ ని స్థాపించడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా రానున్న కాలంలో ఇంకా ఈ అసోసియేషన్ చాలా పెద్దగా అవ్వాలి. ఇంకా ఎంతో మంది కళాకారులు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా నేను మహిళల గురించి ఒకటి చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మన తెలంగాణలో మన ఏరియాలో మహిళలు నటనలోకి వెళ్తున్నారు అంటే మనకి పంపించే వాళ్ళు చాలా తక్కువ మంది. ఎందుకు ఆ ఫీల్డ్ ఎంచుకుంటారు, అసలు అలాంటి ఫీల్డ్ ఎందుకు అనే వాళ్ళే కానీ ఈవెన్ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా చాలా మంది ఎందుకు అనే వాళ్ళే ఉంటారు. వాళ్ళ గుండెల మీద చేసుకుంటే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడబిడ్డ, వాళ్ళ కూతురు అయ్యొచ్చు, అయ్యుండొచ్చు, వాళ్ళ చెల్లె అయ్యుండొచ్చు, ఎవరైనా అయ్యుండొచ్చు. నాకు ఇంట్రెస్ట్ ఉందంటే ఒక్క నిమిషం ఎందుకమ్మా అనంది మాత్రం పంపించరు. కానీ ఇది కూడా మంచి ఫీల్డే. వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళకున్న దీన్ని మనం గౌరవించి నిజంగానే వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే పంపిస్తే వాళ్ళు కూడా సక్సెస్ అవ్వచ్చు. ఎందుకంటే దానికి నిదర్శనం నేనే. అంటే నేను ఇంకా ఇండస్ట్రీలో ఒక నటిగా చాలా సినిమాలు చేశాను. పెద్ద హీరోలతో కాంబినేషన్స్ అన్ని 1-2 సీన్స్తోనే ఇదైపోయాయి. ఇంకా ఒక మంచి సినిమా త్రోట్ అంటే ఇప్పుడు నా సినిమాలో నేను త్రోట్ రోల్ చేశాను. కానీ ఇంకా పెద్ద సినిమాల్లో పడితే ఇంకా మంచి నటిని అయి ఉండేదని ప్రతి ఒక్కరూ చూసి అదే అంటారు, మనకి ఇప్పటికీ లైఫ్ కావాలి అని. మనకి టైం వచ్చినప్పుడు అవుతుంది, తొందరపడితే కాదు కదా. దేనికైనా ఒక టైం రావాలి. ఇప్పుడు ప్రొడ్యూసర్గా కూడా ఒక సక్సెస్ని మనం సాధించాము అంటే నేను ఒక ప్రొడ్యూసర్ని అయ్యాను అంటే దాంట్లో ఉన్న ప్రతి ఒక్క మెలుగుని వెళ్ళి ఒక ఆర్టిస్ట్గా కూర్చొని నా పని నేను చేసుకుని రాకుండా చూసుకోవడమే కాకుండా అక్కడ ఉన్న ప్రతి 24 క్రాఫ్ట్స్లో అసలు ఏం జరుగుతుంది, అసలు ఏంటి సినిమా అంటే ఏంటి, ఎంత ఖర్చు ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది, దానిలో ఎలా వెళ్తే ఎలా కష్ట నష్టాలు ఉంటాయని అన్ని అబ్జర్వ్ చేశాను. కాబట్టి ఎందుకు చేయకూడదు. ఏదైనా యాక్చువల్గా నేను చిన్న షార్ట్ ఫిలిమ్స్ అన్ని అంటే కోవిడ్లో ఛానల్ పెట్టుకొని మణికొండలో ఉంటాను. నేను మణికొండ మహాలక్ష్మి అనే ఛానల్ పెట్టి నేను చాలా ప్రోగ్రామ్స్ చేశాను. ఆ టైంలో ఇంట్లో ఉండే ఇంకా ఆ టైంలో వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ చేద్దాం అనుకున్న టైంలో ఒక కథ వచ్చింది. ఎందుకంటే నేను సీనియర్గా ఉంటూనే పొలిటికల్గా బీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర నాయకురాలుగా షార్ట్ ఫిలిం ప్రొడ్యూసర్ వెల్ఫేర్ అసోసియేషన్ని ప్రారంభించడం, ఇక్కడ ఇంతమంది కళాకారుల కుటుంబాన్ని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు తెలియదు ఇంత పెద్ద కుటుంబం ఉంది ఇక్కడ మన కరీంనగర్లో అని. కరీంనగర్ అంటేనే ఒక వైబ్, ఒక కళాకారులకి గడ్డ, ఉద్యమాలకి గడ్డ అంటారు. అలాగే కళాకారులకు కూడా ప్రతి ఒక్క కళ ఇక్కడి నుంచే పుట్టింది. రైటర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, ఇందాక పెద్దలందరూ చాలా విషయాలు మాట్లాడారు. అలాగే ఇక్కడి నుంచి చాలా చాలా కళలు పుట్టాయి. మనకి ఇప్పుడు ప్రొడ్యూసర్స్ గా కూడా ఈ వెల్ఫేర్ అసోసియేషన్ ని ప్రారంభించడం అనేది ఒక యూనిటీగా ఉండి, ఏదైతే ఒక్కరం అయితే ఏం సాధించలేము, ఒక యూనిటీగా అయితే ఏదైతే వెల్ఫేర్ అసోసియేషన్ ని స్థాపించడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా రానున్న కాలంలో ఇంకా ఈ అసోసియేషన్ చాలా పెద్దగా అవ్వాలి. ఇంకా ఎంతో మంది కళాకారులు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా నేను మహిళల గురించి ఒకటి చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మన తెలంగాణలో మన ఏరియాలో మహిళలు నటనలోకి వెళ్తున్నారు అంటే మనకి పంపించే వాళ్ళు చాలా తక్కువ మంది. ఎందుకు ఆ ఫీల్డ్ ఎంచుకుంటారు,
అసలు అలాంటి ఫీల్డ్ ఎందుకు అనే వాళ్ళే కానీ ఈవెన్ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా చాలా మంది ఎందుకు అనే వాళ్ళే ఉంటారు. వాళ్ళ గుండెల మీద చేసుకుంటే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళ కూతురు అయ్యొచ్చు, అయ్యుండొచ్చు, వాళ్ళ చెల్లె అయ్యుండొచ్చు, ఎవరైనా అయ్యుండొచ్చు. నాకు ఇంట్రెస్ట్ ఉందంటే ఒక్క నిమిషం ఎందుకమ్మా అనంది మాత్రం పంపించరు. కానీ ఇది కూడా మంచి ఫీల్డే. వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళకున్న దీన్ని మనం గౌరవించి నిజంగానే వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే పంపిస్తే వాళ్ళు కూడా సక్సెస్ అవ్వచ్చు. ఎందుకంటే దానికి నిదర్శనం నేనే. అంటే నేను ఇంకా ఇండస్ట్రీలో ఒక నటిగా చాలా సినిమాలు చేశాను. పెద్ద పెద్ద హీరోలతో కాంబినేషన్స్ అన్ని 1-2 సీన్స్తోనే ఇదైపోయాయి. ఇంకా ఒక మంచి సినిమా త్రోట్ అంటే ఇప్పుడు నా సినిమాలో నేను త్రోట్ రోల్ చేశాను. కానీ ఇంకా పెద్ద సినిమాల్లో పడితే ఇంకా మంచి నటిని అయి ఉండేదని ప్రతి ఒక్కరూ చూసి అదే అంటారు. మనకి ఇప్పటికీ లైఫ్ రావాలి అని. మనకి టైం వచ్చినప్పుడు అవుతుంది, తొందరపడితే కాదు కదా. దేనికైనా ఒక టైం రావాలి. ఇప్పుడు ప్రొడ్యూసర్గా కూడా ఒక సక్సెస్ని మనం సాధించాము అంటే ఒక కామన్ నేను ఒక ప్రొడ్యూసర్ని అయ్యాను అంటే దాంట్లో ఉన్న ప్రతి ఒక్క మెలుగుని వెళ్ళి ఒక ఆర్టిస్ట్గా కూర్చొని నా పని నేను చేసుకుని రాకుండా చూసుకోవడమే కాకుండా అక్కడ ఉన్న ప్రతి 24 క్రాఫ్ట్స్లో అసలు ఏం జరుగుతుంది, అసలు ఏంటి సినిమా అంటే ఏంటి, ఎంత ఖర్చు ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది, దానిలో ఎలా వెళ్తే ఎలా కష్ట నష్టాలు ఉంటాయని అన్నీ అబ్జర్వ్ చేశాను. కాబట్టి ఎందుకు చేయకూడదు ఏదైనా. యాక్చువల్గా నేను చిన్న షార్ట్ ఫిలిమ్స్ అన్ని అంటే కోవిడ్లో ఛానల్ పెట్టుకొని మణికొండలో ఉంటాను. నేను మణికొండ మహాలక్ష్మి అనే ఛానల్ పెట్టి నేను చాలా ప్రోగ్రామ్స్ చేశాను. ఆ టైంలో ఇంట్లో ఉండే ఇంకా ఆ టైంలో వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ చేద్దాం అనుకున్న టైంలో ఒక కథ వచ్చింది. ఎందుకంటే నేను సీనియర్గా ఉంటూనే పొలిటికల్గా బీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర నాయకురాలుగా ఉన్నాను. సో నేను దాంట్లో ఉండడం వల్ల నాకు ఈ కథ బాగా కనెక్ట్ అయింది. అంటే చెయ్యాలని ఉంటుంది కానీ మన ప్రొడ్యూసర్స్గా మనం అంత పెట్టుబడి పెట్టి మనం చేయగలమా లేదా, ఫెయిల్ అవుతామేమో అని ఒక చిన్న భయం ఉంటుంది. కానీ నాకు ఈ కథ వచ్చినప్పుడు డెఫినెట్గా ఇది చెయ్యాలి అంటే నాకు నేనున్న పరిస్థితుల్లో నా చుట్టూ ఎటు ఉన్నా నాకు బాగా నచ్చింది. నేను ఖచ్చితంగా చేసి తీరుతాను అని ఏ రోజైతే సంకల్పం చేసుకున్నాను. డెఫినెట్గా ప్రొడ్యూసర్స్ అంటే అందరూ చూసినంత ఈజీగా ఉండదు. బయటికి చాలా ఇదిగా కనిపిస్తారు. దాంట్లో ఉండే కష్ట నష్టాలు చాలా ఉంటాయి. చాలా ఓర్చుకోవాలి, చాలా భరించాలి. సో ఎన్నో దెబ్బలు తాకుతాయి, ఎంతో మంది అవమానిస్తారు, ఎంతో ఇది ఉంటాయి. చాలా స్ట్రెస్తో కూడుకున్న జాబ్. అందరికంటే ఎక్కువ స్ట్రెస్ ఉండేది ప్రొడ్యూసర్కి. సో అన్నింటినీ మనము దానికి ధైర్యంగా ముందడిగేసి రిలీజ్ చేయగలిగి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో పెట్టగలిగి అంటే చాలా మంది చేస్తున్నారు. కానీ ఆ కంటెంట్ మనం మళ్ళీ రిలీజ్ చేయగలిగి ఓటీటీలో పెట్టగలుగుతామా లేదా మనమే ఒక యూట్యూబ్లో పెట్టి మనమే చేయగలుగుతామని ఫస్టే మనం ఒక క్లారిటీతో ఆ క్వాలిటీతో ఏదైతే టెక్నికల్ వాల్యూస్తో మనము థియేటర్కి వెళ్ళాలి అనుకుంటే వాడే టెక్నికల్ వాల్యూస్ వేరు, మనం యూట్యూబ్లో పెట్టుకోవాలనుకుంటే వాడే టెక్నికల్ వాల్యూస్ వేరు, ఓటీటీకి వెళ్ళాలనుకుంటే వాడే టెక్నికల్ వాల్యూస్ వేరు. ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ ఎవరైనా సరే పెట్టే ప్రతి రూపాయి వట్టిగా రాదు. ఎవరైనా ఎంతో కష్టపడితే కానీ ఆ రూపాయి రాదు. అది ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించాలి. ప్రొడ్యూసర్ ఎవ్వరు కూడా దివాలా తీశారు, లాస్ అయ్యారు అనే ఇది రాకుండా ఇందాక పెద్దలు చెప్పారు, నందగారు చెప్పారు, ప్రొడ్యూసర్ అంటే లాభాలు రాకపోయినా పర్వాలేదు కానీ పెట్టినట్టుగా వచ్చి నష్టం రాకుండా ఉండి ఒక మన సినిమాలో చేసిన 24 క్రాఫ్ట్స్లో ఒక 200 మందికా, ఒక 300 మందికా, ఒక 1000 మందిగా మనం ఒక జీవనోపాధిని కల్పించాము అనే ఒక తృప్తితో ప్రొడ్యూసర్ నిజంగా ఎన్ని కష్టాలైనా వెనకాల ఎన్ని కష్టాలున్నా భరించడానికి ముందుకు వస్తారు. ఒక సినిమా లాస్ అయినా ఇంకో దాంట్లో వస్తుంది అని ఒక నమ్మకంతో వస్తారు. ఆ నమ్మకంతో నిజంగా ఇంతమంది ముందుకు వచ్చారు. ఇక్కడ మన ఏరియాలో షార్ట్ ఫిలిమ్స్తో నిజంగా ఎక్కడికి వెళ్ళినా మన కరీంనగర్ షార్ట్ ఫిలిమ్స్ పెట్టుకొని చూస్తుంటారు. పెద్ద పెద్ద హీరోలు కానివ్వండి, ఆర్టిస్టులు కానివ్వండి, షూట్ గ్యాప్లో ఉండి చూస్తున్నాం కదా. నందా గారి కానీ అంటే ఆ కామెడీ, ఆ యాస భాష చిన్న పిల్లలు కూడా వాళ్ళ ఊళ్ళల్లో 2-3 కలిసి చిన్న ఇది చేసి పెట్టింది కూడా పిల్లలు పెట్టుకొని. నేను ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే మా చిన్న బాబు 3 years 4 years ఉంటారు. నాకు ఇది పెట్టు అది పెట్టు ఆ యాస తెలంగాణ యాసతో చిన్న పిల్లలు మాట్లాడేది కామెడీ చూస్తే అసలు ఇవన్నీ వచ్చాయా, ఇవన్నీ పిల్లల వరకు కూడా వెళ్ళాయి అంటే నిజంగా మన యాస మన భాష మన తెలంగాణ వచ్చిన తర్వాత నిజంగా మన కళాకారులందరికీ కూడా మంచి ప్రాముఖ్యత వచ్చింది. మన యాసని ఎక్కడికి వెళ్ళినా గౌరవిస్తున్నారు. ఆర్టిస్టులకు కూడా చాలా గౌరవం
మీకు ఎవరికైతే యాక్టింగ్ చేయాలని ఉందో మీ ఆశని మీ కోరికల్ని చంపుకోకుండా, ఎందుకంటే చాలా మంది యాక్సెప్ట్ చేయరు. ఈవెన్ నేను కూడా చాలా ఫేస్ చేశాను అవమానాలు. ఎందుకంటే సినిమాలోకి వెళ్తున్నారా ఏంటి అనేది ఒక లాగా చూస్తారు. సరిగా లేదనుకోండి, ఇల్లంతా ఇబ్బందుల పాలైతే. కాబట్టి ఇలా ఇంటి యజమాని లాంటి వాడు నిర్మాత. ఆ ఇంట్లో మనందరం సభ్యులం. కళాకారులు కావచ్చు, సాంకేతిక నిపుణులు కావచ్చు, ప్రతి ఒక్కరు పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఇంటి సభ్యులుగా భావించి తనంతా నా వాళ్ళు అని నిండు మనసుతో తను కూడబెట్టుకున్నటువంటి పైసలన్నీ కూడా వీళ్ళందరి కోసం ఖర్చు చేస్తాడు, వీళ్ళందరికీ ఉపాధి కల్పిస్తాడు. కాబట్టి మనందరం కూడా నిర్మాత నిలబడితే మనం కూడా నిలబడతాం. నేను ప్రతిసారి ఒకటి రూపాయన్న రావాలి, లేకపోతే పెట్టిన పెట్టుబడి రావాలి, కానీ తగ్గకుండా చూడాలి. అది మనం బాధ్యతయుతంగా పనిచేయాలి. ఇలా నేను కైకిల్ తీసుకుంటానంటే ఆ కైకిల్కి సంబంధించి నా నుంచి ఎంత ఎఫోర్ట్ ఉంటుందో, ఎంత ప్రయత్నం ఉంటుందో అంత ప్రయత్నాన్ని చేయాలి. చేయకుండా మనం అక్కడేదో పనికి పోయి నా పని నేను చేసుకుంటా, ఆయన పైసలు ఇస్తాడు. కరీంనగర్ అంటేనే కళలకు అడ్డ. సో కళాకారులు, ఎంతో మంది కళాకారులు కరీంనగర్ వాళ్ళు ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. కరీంనగర్లో ఇంతమంది కళాకారులను చూసి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద కళాకారుల కుటుంబం, చాలా సంతోషంగా ఉంది. చాలా షార్ట్ ఫిలిమ్స్ కూడా ఇప్పుడు చూస్తుంటే దేశవ్యాప్తంగా మన మన యాస, భాష, కామెడీ ఇక్కడ నుంచి వచ్చే షార్ట్ ఫిలిమ్స్ చాలా సక్సెస్ అవుతున్నాయి. సో అలా వాళ్ళందరూ కూడా ఒక యూనిటీగా ఏర్పడి సక్సెస్ సాధించాలని నేను తెలంగాణ రాష్ట్ర లఘు చిత్రాల నిర్మాతల మండలికి 2024-27 సంవత్సరంలో గాను డాష్గా నియమింపబడినందుకు మండలి సభ్యులందరికీ ధన్యవాదములు. నా పదవీ కాలంలో ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా అందరినీ సమన్వయపరుచుకుంటూ మండలి కార్యక్రమాల విజయవంతమునకు నిస్వార్థంతో కృషి చేస్తానని, ఈ సంఘం పటిష్టపరచుటకు అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ సంఘ నియమావళిని తూచా తప్పకుండా పాటిస్తానని కళామ తల్లి సాక్షిగా మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. ఫ్రాన్స్ చిత్రం ఉత్తమ పొలిటికల్ సెటైర్ మూవీగా పురస్కారాన్ని గెలుచుకున్న సందర్భంగా కీర్తి దత్తగౌడ్ గారు గట్టిగా చెప్పట్లండి. సో వండర్ఫుల్ మూవీ అండ్ రిసీవ్డ్ ప్రెస్టీజియస్ అవార్డ్ ఇన్ శిల్పకళా వేదిక రీసెంట్లీ. భీమదేవపల్లి కథాంశం చాలా విచిత్రంగా ఉంటుంది. బ్యాంక్ అకౌంట్స్ లో ఖాతాలో అనుకోకుండా ఒక 15 లక్షలు పడితే ఆ డబ్బులను ప్రభుత్వం వేసిందని భావించిన ఆ యజమాని వాటిని ఖర్చు పెడతాడు. అయితే అది జన్ధన్ సంబంధించినవి కాదని, బ్యాంకు తప్పిదం వల్ల అనుకోకుండా క్రెడిట్ అయ్యాని, అది ఆ కథ అట్లా నడుస్తూ పోతుంటుంది. చాలా గమ్మత్తైన కథతో కథాంశంతో. కరీంనగర్ అంటేనే కళలకు అడ్డ. సో కళాకారులు, ఎంతో మంది కళాకారులు కరీంనగర్ వాళ్ళు ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. కరీంనగర్లో ఇంతమంది కళాకారులను చూసి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద కళాకారుల కుటుంబం, చాలా సంతోషంగా ఉంది. చాలా షార్ట్ ఫిలిమ్స్ కూడా ఇప్పుడు చూస్తుంటే దేశవ్యాప్తంగా మన మన యాస, భాష, కామెడీ, ఇక్కడ నుంచి వచ్చే షార్ట్ ఫిలిమ్స్ చాలా సక్సెస్ అవుతున్నాయి. సో అలా వాళ్ళందరూ కూడా ఒక యూనిటీగా ఏర్పడి సక్సెస్ సాధించాలని నేను